న్యూస్. భానుడి భగభగలు మొదలయ్యాయి. ఫిబ్రవరి చివరి వారంలోనే ప్రతాపం చూపిస్తున్నాడు సూర్యారావు. రాత్రులు కూడా సెగలు ప్రారంభమయ్యాయి. ఉదయం 8 గంటలు దాటితే నడినెత్తిన మంటెక్కిపోతోంది. మధ్యాహ్నం అయితే పరిస్థితి మరీ దారుణంగా ఉంటోంది. ముఖ్యంగా వాహనాల మీద వెళ్లే వారికి చుక్కలు కనిపిస్తున్నాయి. వాతావరణంలో అనూహ్య మార్పుల కారణంగా ఈసారి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతాయని వాతావరణ శాఖ చెబుతున్న మాటలు జనాన్ని హడలెత్తిస్తున్నాయి. మార్చి రాకముందే ఎండలు ఠారెత్తిస్తున్నాయి. కాలు బయట పెడితే చాలు ఎండ మార్చేస్తోంది. ఇప్పుడే ఇలా ఉంటే ఇక ఏప్రిల్ మేలో ఎలా ఉంటుందో అన్న భయంతో జనానికి చెమటలు పట్టేస్తున్నాయి. తిరుపతిలో పరిస్థితిని మా ప్రతినిధి కార్తీక్ అందిస్తారు. నగర ప్రజలు అల్లాడిపోతున్నారని చెప్పుకోవాలి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మార్చి కంటే ఫిబ్రవరి ముందుగానే ఎండలు ఎక్కువ అధిక శాతంలో రావడంతో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పుకోవచ్చు. అయితే గత ఏడాది ఫిబ్రవరి మాసంలో అంతగా లేనప్పటికీ ఈసారి మాత్రం ఫిబ్రవరి నుంచే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడని చెప్పుకోవచ్చు. అయితే గత ఏడాది కంటే ఈ ఏడాది అధిక శాతంలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయన్న వాతావరణ శాఖ సూచనలతో ప్రజలు ఏం చేయాలా అన్నది అంతుపట్టని విధంగా మారిందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే నగర ప్రజలందరూ కూడా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటారని చెప్పుకోవచ్చు. మొహానికి మాస్కులు కానీ చేతికి గ్లౌజులు కానీ అటువంటివి వేసుకుని ఎండలోకి వస్తూ ఉన్నారు. తిరుపతి నుంచి తిరుమలకి వెళ్లే యాత్రికులందరికీ కూడా ఇక్కడ ఎటువంటి మామూలుగా సదుపాయాలు ఉన్నప్పటికీ ఇటువంటి బస్ షెల్టర్లలో అవన్నీ కూడా తాత్కాలికమైనవి ఉండడంతో కొంత ఇబ్బంది ఎదుర్కొంటున్నారు భక్తులు కూడా. ఎందుకంటే విష్ణునివాసం నుండి శ్రీనివాసం వెళ్ళాలన్నా, బస్టాండ్ నుండి రూముల కోసం శ్రీనివాసం వెళ్ళాలన్నా, వసతి కోసం వెళ్ళాలన్నా భక్తులు కొంతమంది తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదేవిధంగా ఏదైతే నగర ప్రజలు ఉన్నారో వారందరూ కూడా రోడ్డుపైకి రావాలంటేనే భయపడుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. చూడొచ్చు, ప్రస్తుతం మనం తిరుపతిలోని జంక్షన్ వద్ద ఉన్నాం. అయితే ఎప్పుడు రద్దీతో కిటకిటలాడుతూ వాహనాలతో ఉండే ఈ జంక్షన్ ఇప్పుడు కొద్దిగా రద్దీ బాగా తగ్గినప్పటికీ వాహనాల సంఖ్య కూడా బాగా తగ్గిందని చెప్పుకోవచ్చు. వచ్చిన వారందరూ కూడా భానుడి ప్రతాపానికి తట్టుకోలేకుండా రోడ్లపైకి రావడానికే భయపడుతున్నారని చెప్పుకోవాలి. అదేవిధంగా ఈ భానుడి ప్రతాపం నుండి తప్పించుకోవడానికి కొన్ని రకాల సేఫ్టీ మెథడ్స్ ఏర్పాటు చేసుకున్నప్పటికీ అయితే వీటి నుండి ఉపశమనం పొందడానికి మాత్రం పూర్తి స్థాయిలో ఏం చేయాలనేది మాత్రం నగర ప్రజలకు అంతుపట్టే విధంగా ఉందని చెప్పుకోవచ్చు. మార్చి మొదటి వారం నుంచి ఎండలు మరింత పెరిగే అవకాశం ఉండడంతో అప్పుడు ఏం చేయాలనేది మాత్రం ప్రజలకు అంతుపట్టిన విషయంగానే ఉందని చెప్పుకోవచ్చు. ఈ ఎండలో వచ్చే సమయంలో ఈ వేడి గాలుల తీవ్రతకు కొన్ని సేఫ్టీ మెథడ్మెంట్స్ ఖచ్చితంగా పాటించాలంటూ కూడా డాక్టర్లు చెప్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఆధ్యాత్మిక రాజధానిలో ఎండలు విపరీతంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. మార్చి రాకముందే మంట పుట్టిస్తున్న ఎండలతో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పాలి. కెమెరా పర్సన్ పురుషోత్తంతో కార్తీక్, ఎన్టీవీ. ఫిబ్రవరిలోనే భానుడు భగభగలాడిస్తున్నాడు. ఉదయాన్నే ఒక్కపోత మొదలై మధ్యాహ్నానికి మంటెత్తిస్తోంది. విజయవాడలో ఎండలపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి స్వప్న అందిస్తారు. వేసవి కాలం వస్తుంది అంటేనే ప్రజలు బయటికి రావడానికి భయపడుతున్నారు. సుమారుగా వారం రోజులుగా కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ఇప్పుడే వేసవి ప్రారంభంలోనే ఈ రకమైన ఎండలు కనిపిస్తూ ఉంటే ఇంకా వేసవి కాలం అంటే మే నెల వచ్చింది అంటే అప్పుడు ఏ రకంగా ఉంటాయి ఎండలు అని చెప్పి ఇంకా భయపడిపోతున్నారని చెప్పాలి. ఇప్పుడున్న ఎండలకే సుమారుగా ఈ వారం రోజులుగా కూడా 34 నుంచి 35 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. మరి వేసవి తీవ్రత మరింత పెరిగే అవకాశం కూడా కనిపిస్తోంది. అయితే వేసవి సీజన్ వచ్చేపాటికి మరింత ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. మరి ఇప్పుడే ఈ రకంగా ఎండలు ఉన్నాయి అని ప్రజలైతే భయపడుతూ ఉన్నారు. బయటికి రావాలంటేనే భయపడాల్సిన పరిస్థితి వస్తుంది. బయటికి వచ్చేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, మరి చిన్నపిల్లల విషయంలో కానివ్వండి, ముసలి వారు కానివ్వండి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలని ఇక్కడ కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడండి. ఎక్స్క్యూజ్ మీ సార్, ఎండలు ఎలా ఉన్నాయి, ఏ రకంగా ఉన్నాయి? ఎండలు విపరీతంగా ఉన్నాయి. ప్రస్తుతానికి ఎలా ఉన్నాయంటే సమ్మర్ స్టార్ట్ అవ్వలేదు. స్టార్ట్ అయిన తర్వాత మధ్య స్టేజ్లో ఎలా ఉండదు. ఇప్పుడే ఇంత విపరీతమైన ఎండలు బయటికి రాలేని పరిస్థితి. బైక్ మీద రావాలంటే కంపల్సరీ హెల్మెట్, ఇలాంటి గ్లాసెస్ ఏదైనా వాడాల్సి వస్తుంది. ఇంట్లో ఉంటేనే రేకుల షెడ్లు అయితే మరీ దారుణం, వేడికి చచ్చిపోతున్నాం. ఈ రోడ్డు మీద పరిస్థితి చూసారు ఎండ ఉందో, దారుణం అండి. పిల్లల విషయంలో ఎలా ఉందండి? చిన్నపిల్లలకి ఎలాంటి జాగ్రత్త? చిన్నపిల్లలు తబ్బిబ్బైపోతున్నారండి ఎండకి. చిన్నపిల్లలు, ముసలి పరిస్థితి మరీ దారుణం. ఇంకేదో కుర్రోళ్ళు అంటే తప్పదు కాబట్టి రోడ్ల మీద తిరుగుతాను, చిన్నపిల్లల్ని తీసుకొని రోడ్డు మీద రాలేని పరిస్థితి. ఇప్పుడే ఇలా ఉంటే తర్వాత సమ్మర్ సీజన్ ఇంకా పూర్తిగా స్టార్ట్ అయిన తర్వాత ఇంకా దారుణంగా ఉంటాయి ఎండలు. అది పరిస్థితి.
చిన్నపిల్లల విషయంలో అయితే ఇంకా మరింత దారుణంగా ఉన్నాయంటున్నారు. ఇప్పుడే పెద్దవాళ్ళే ఈ మధ్యాహ్నం 11 గంటల సమయంలోనే బయటికి రాలేకపోతున్నారు. అంటే ఇంకా వేసవి ఉష్ణోగ్రతలు పెరిగే కొద్దీ ఏ రకంగా ఎండలు ఉంటాయనే భయపడుతున్నాము. మరి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే హెల్మెట్ తప్పనిసరిగా వాడాల్సిన పరిస్థితి. ఇప్పటి వరకు అయితే గ్లాసెస్ కానీ అలాగే క్యాప్ రూపంలో కానీ లేదా హెల్మెట్ కానీ లేడీస్ అయితే స్కార్ఫ్ కట్టుకొని బయటికి వస్తూ ఉన్నారు. మరి చిన్న పిల్లల్ని అసలు ఎటువంటి పరిస్థితిలో కూడా బయటకు తీసుకొచ్చే పరిస్థితి కనిపించటం లేదు ఇప్పుడున్న ఎండల తీవ్రతకి. మరి ఇదే ఎండలు ఇంకా మరింతగా పెరిగే అవకాశం ఉన్నాయి. ఇప్పుడే ప్రారంభ దశలో ఉంది సమ్మర్ వచ్చింది అంటే ఇంకా మరింత ఎండలు పెరుగుతాయని అయితే భయపడుతూ ఉన్నారు. ఇప్పుడున్న ఎండలకి మాత్రం లైట్ కలర్స్ దుస్తులు కానివ్వండి, ఇంకా కాటన్ దుస్తులు కానివ్వండి వేసుకొని మాత్రమే బయటకు వస్తే కొంత రిలీఫ్గా ఉంటుంది.